అంటే బీటెక్ ప్లస్ ఎంబీఏ అన్న ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో మీరు ఏ కాలేజీలో అయితే చదువుతారో ఆ కాలేజీలో ఆఫర్ చేసిన ఏవైతే కోర్సెస్ ఉంటాయో దాంట్లో వీలున్నంత వరకు కూడా మీరు జాయిన్ అవ్వద్దండి. అదేంటి సరే మీరు ఇలా కొంచెం కాంట్రాస్ట్గా చెప్తున్నారు అనిపించవచ్చు, కానీ వద్దండి. ఎందుకంటే మీరు పర్టికులర్గా ఈసీ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ సిఎస్ డిపార్ట్మెంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లస్ ఎంబీఏకి మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ కాంబినేషన్ మీకు అవసరం లేదు. ఆ కాంబినేషన్ వల్ల మీకు లాభం జరగకపోవచ్చు, అంటే నష్టం జరగకపోవచ్చేమో కానీ లాభం అయితే జరిగే అవకాశాలు లేవు. ఒకటి. రెండోది ఏంటంటేనంటే మీరు డీప్ టెక్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ కన్సల్టెన్సీ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో జేపీ మార్గాను, మెక్కన్సీ, డెలాయిట్, పీడబ్ల్యూసీ, బెయిన్ ఇట్లాంటి ఏవైతే పెద్ద పెద్ద కన్సల్టెన్సీస్ కంపెనీస్ మనకు ఉంటాయో ఆ కన్సల్టెన్సీస్ కంపెనీస్ అన్నీ కూడా ఎంబీఏ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది జనరల్గా ఐఐటీస్కి వచ్చి తీసుకెళ్ళి విధానం ఉంటుందండి. సో అందువల్ల మీరు ఏ IIITస్లో కానీ ఎక్కడైనా NITస్లో కానీ అదే కాలేజీలో ఎంబీఏ వచ్చినటువంటి ఏదైతే ఉంటుందో అది పెద్దగా మీకు ఉపయోగం ఉండకపోవచ్చు. ఒకవేళ రెగ్యులర్గా 4 years ప్రోగ్రామ్ రాకపోతే తప్పదంటే 5 years ఎంటెక్ అని వెళ్ళండి. అంటే సిఎస్సిలో 5 years అని, ఐటీలో 5 years అని, ఇప్పుడైతే మీకు గ్వాలియర్లో 5 years ఉంది, లేకపోతే అలహాబాద్లోనూ ఐటీ 5 years ఉందనో అలా 5 years వాటికి సేమ్ కోర్సులు అంటే మహా అయితే 1 year ఎక్స్ట్రా చదువుతారు. దానివల్ల మీకు ఓకే 1 year ఎక్స్ట్రా ప్రాజెక్ట్ చేస్తారు, ప్లేస్మెంట్స్లో పెద్ద బెనిఫిట్ రాకపోయినా బట్ ఓవరాల్గా అదే టెక్నికల్ నాలెడ్జ్ డీప్ లెవెల్లోకి వెళ్తారు కాబట్టి మీకు కొంత అడిషనల్గా అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎంబీఏ కాంబినేషన్ వీలున్నంత వరకు ఆ కాలేజెస్లో టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో ఎంబీఏ వీలున్నంత వరకు కూడా చదవద్దండి. అంటే ఏదన్నా కొన్ని టాప్ ఐఐటీస్ అయితే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. మరి ఎవరు చదవాలి అనుకుంటే మేబీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, అదర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ప్లేస్మెంట్స్ తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేబీ ఎంబీఏకి వెళ్ళడం వల్ల ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా ఆప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి.